LHPS రాష్ట్ర అధ్యక్షులు గూగులోతు భీమా నాయక్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా భీమా నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అటెండర్ నుండి జిల్లా కలెక్టర్ వరకు సమయపాలన పాటించాలని, నెలరాగానే ₹1,00,000 జీతం తీసుకుంటూ సమయపాలన పాటించకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని అన్నారు। సమయపాలన పాటించని అధికారులపై LHPS ప్రత్యేక నజర్ పెట్టింది అని ఆధారాలతో సహా బయటపెడతామని అన్నారు। అధికారులు సమయపాలన పాటించట్లేదు। ఉదయం 9:30కు రావాల్సిన అధికారులు 11:30కు ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ₹1,00,000 జీతాలు తీసుకొని సమయపాలన పాటించట్లేదు। సమయపాలన పాటించకపోవడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు। మధ్యాహ్నం 2 గంటల భోజన సమయంలో కూడా భోజన విరామం పేరుతో కూడా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు। కాబట్టి సమయపాలన పాటించిన అధికారులపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలి, వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి। కొంతమంది ఉపాధ్యాయులు తండాలలో పాఠశాలలు మొత్తం మూతపడుతూ ఉన్నాయి। ఆ ఉపాధ్యాయులు సైతం 11-10 గంటలకు వెళ్ళి 3 గంటలకు 2 గంటలకే మంది రిటర్న్ వచ్చేస్తున్నారు। లక్షలు జీతాలు తీసుకుంటున్నారు। ఈ ₹1,00,000 వేతనాలు తీసుకునే అధికారులు సైతం లంచాలు తీసుకుంటా ఉన్నారు। ఈ లంచాలు తీసుకునే అధికారులపై సమయపాలన పాటించని అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల ఈ జిల్లాలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేయాల్సి ఉంటుందని మేము పై అధికారులకు, కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి మేము వేడుకుంటా ఉన్నాం। తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమాలు, మంచి పని చేయిస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు అధికారులను పని చేసేటట్టు మీరు మొత్తం